రామ్ గోపాల్ వర్మ అంటేనే ఒక సంచలనం. ఒకప్పుడు ఇండియన్ సినిమా గమనాన్ని మార్చేసిన దర్శకుడు. అయితే గత దశాబ్ద కాలంగా ఆయన ట్రాక్ రికార్డ్ చూస్తే అభిమానులు కూడా నిట్టూర్చాల్సిన పరిస్థితి. కానీ ఇప్పుడు సీన్ మారుతోంది. వర్మ తనలోని పాత మృగాన్ని నిద్రలేపుతున్నారు. తన కెరీర్లో చేసిన సినిమా పాపాలను కడిగేసుకునేందుకు ఇండియన్ స్క్రీన్ ను షేక్ చేసే ఒక భారీ యాక్షన్ డ్రామాతో వస్తున్నారు. అదే సిండికేట్. సినిమా ఇండస్ట్రీలో ఒక మాట ఉంది, వర్మ తలుచుకుంటే చీకటిని కూడా వెండి తెరపై అందంగా చూపించగలడని. శివ, సత్య, కంపెనీ వంటి సినిమాలతో గ్యాంగ్స్టర్ డ్రామాకు కొత్త అర్థం చెప్పిన ఆర్జీవి కొన్నాళ్లుగా దారి తప్పారన్నది వాస్తవం. కానీ 2025లో ఆయన ప్రకటించిన సిండికేట్ కేవలం ఒక సినిమా కాదు, అది ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్. ఈ ప్రాజెక్ట్లోకి నేషనల్ అవార్డు విన్నర్ ఆదిత్య ధర్ ఎంట్రీ ఇవ్వడమే అసలు ట్విస్ట్. ఆదిత్య ధర్ తీసిన దురంధర్ సిరీస్ బాక్స్ ఆఫీస్ వద్ద సునామీ సృష్టించింది. వేల కోట్ల వసూళ్లతో ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాసిన ఆదిత్య ధర్ ఇప్పుడు తన గురువు వర్మ కోసం రంగంలోకి దిగారు. వర్మ కూడా చాలా వినమ్రంగా ఆదిత్యను తన కొత్త గురువు అని పిలుస్తూ తన పాత మేకింగ్ స్టైల్ను పూర్తిగా మార్చుకుంటున్నట్లు ప్రకటించడం ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. సిండికేట్ అంటే కేవలం తుపాకులు పట్టుకుని తిరిగే రౌడీల కథ కాదు. ఇది ఒక వ్యవస్థీకృత నేరం. మన కళ్ల ముందే తిరిగే రాజకీయ నాయకులు, రక్షణ కల్పించాల్సిన పోలీస్ యంత్రాంగం, దేశ ఆర్థిక వ్యవస్థను శాసించే కార్పొరేట్ దిగ్గజాలు, వీరంతా కలిసి ఒక రహస్య ఒప్పందంతో దేశాన్ని ఎలా శాసిస్తున్నారు అనే పాయింట్ ను వర్మ టచ్ చేస్తున్నారు. ముఖ్యంగా అల్ ఖైదా, ఐసిస్ వంటి భయంకరమైన ఉగ్రవాద సంస్థలు ఎలా పుట్టాయి, వాటి వెనుక ఉన్న స్వార్థ శక్తులు ఎవరు అనే కోణంలో ఈ సినిమా సాగునుంది. మనిషి కంటే భయంకరమైన జంతువు ఈ భూమి మీద మరొకటి లేదు అనేది ఈ సినిమా ప్రధాన సూత్రం. ఇందులో సూపర్ హీరోలు ఉండరు, మంత్రతంత్రాలుండవు, కేవలం నిజాలు, మనుషుల క్రూరత్వం మాత్రమే ఉంటాయి. తన గత సినిమాల వల్ల వచ్చిన చెడ్డ పేరును పోగొట్టుకోవడానికే ఈ స్థాయి కథను ఎంచుకున్నానని వర్మ స్వయంగా చెప్పడం ఈ సినిమాపై నమ్మకాన్ని మరింత పెంచుతోంది. ఈ సినిమా కోసం వర్మ ఎంచుకుంటున్న నటీనటులు చూస్తుంటేనే ఇది ఏ రేంజ్ ప్రాజెక్టో అర్థం చేసుకోవచ్చు. వర్మ ఫేవరెట్ బిగ్ బి ఇందులో ఒక పవర్ఫుల్ రోల్ చేయబోతున్నారట. సర్కార్ తర్వాత వీరిద్దరి కాంబోలో వచ్చే అత్యంత బలమైన పాత్ర ఇదే కానుంది. టాలీవుడ్ నుంచి వెంకీ ఈ ప్రాజెక్టులో భాగమవుతున్నారు. గ్యాంగ్స్టర్ డ్రామాలో ఆయన నటన ఈ సినిమాకు కొత్త కలర్ తీసుకురానుంది. మలయాళ వర్సిటైల్ యాక్టర్ ఫహద్ ఇందులో అత్యంత కీలకమైన నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తారని టాక్. సత్య సినిమాతో వర్మకు నేషనల్ క్రేజ్ తెచ్చిన మనోజ్ మళ్లీ ఈ సినిమాలో తన విశ్వరూపం చూపించబోతున్నారు. వీరితో పాటు ఆదిత్య ధర్ తన సొంత నిర్మాణ సంస్థ B62 స్టూడియోస్ ద్వారా భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. స్క్రిప్ట్ విషయంలో కూడా ఆదిత్య వేలు పెట్టడంతో లాజిక్ మిస్ అవ్వకుండా పక్కా ప్లానింగ్తో ఈ సినిమా రూపొందుతోంది. రామ్ గోపాల్ వర్మ తన డ్రీమ్ ప్రాజెక్ట్ సర్కార్ 4ను కూడా పక్కన పెట్టి దీని మీద వర్క్ చేస్తున్నారంటే సిండికేట్ ఎంత పవర్ఫుల్ గా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. ఆదిత్య ధర్ విజన్, వర్మ మేకింగ్ స్టైల్ తోడైతే ఇది మరో సత్య లేదా కంపెనీ రేంజ్ లో క్లాసిక్ గా నిలవటం ఖాయం. సినీ ప్రేమికులందరూ ఇప్పుడు ఒకటే చర్చించుకుంటున్నారు, వర్మ మళ్లీ ఫామ్ లోకి వస్తే ఎలా ఉంటుందో చూడాలని. సిండికేట్ తో ఆయన తన పాపాలను కడిగేసుకుంటారో లేదో తెలియదు, కానీ బాక్సాఫీస్ వద్ద రికార్డులను మాత్రం క్లీన్ స్వీప్ చేయడం గ్యారంటీగా కనిపిస్తోంది.